నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అనకాపల్లి కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలకు చేరేలా అధికారులు కృషి చేయాలన్న ఎంపీ సీఎం రమేష్ ఆటో డ్రైవర్ల వృత్తిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ జగన్ 5 ఏళ్లలో ఉద్యోగులకు చేసిన మంచి పనులను చంద్రబాబు 100 ఏళ్లు సీఎంగా చేసినా పూర్తి చేయలేరు వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు భారతమాత కిరీటంలో మణిపూర్ ఒక రత్నమని అభివర్ణించిన ప్రధాని మోదీ కొండలు లోయ ప్రజల మధ్య పరస్పర విశ్వాసమనే బలమైన వంతెన వేయాలని పిలుపు అనకాపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా దిశ కమిటీ చైర్మన్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలకు చేరేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని అన్నారు ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్న అనకాపల్లి రైల్వే స్టేషన్ను వచ్చే జనవరిలో ప్రారంభించనున్నట్టు ఆయన తెలియజేశారు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రైల్వే పనులు ఏడాదిలో పూర్తి చేయమని ఆదేశించినట్టు తెలియజేశారు పార్లమెంట్లో ఎక్కడెక్కడ ఆర్ఓ బిల్ కావాలి ఆర్యూ బిల్ కావాలి స్టేషన్ మోడరేషన్ కావాలి వ్యాగన్ షెడ్స్ వ్యాగన్ ప్లాట్ఫామ్స్ గూడ్స్ కు సంబంధించినటువంటి అన్ని వర్కులు కూడా దాదాపు 700 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా డీటెయిల్ గా డిస్కషన్ జరిగి శాంక్షన్ అయినాయి ఆ శాంక్షన్ లో కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అలాగే ఎమ్మెల్యే దగ్గర నుంచి క్లారిఫికేషన్స్ కానీ అక్కడ ఆర్యూబీ కావాలన్నా ఆర్ఓబి కావాలన్నా అక్కడ లోకల్లో ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దానిపైన చాలా సుదీర్ఘంగా డిస్కషన్ జరిగింది అన్నిటికీ కూడా కలెక్టరు రైల్వే ఆఫీసర్సు ఇక్కడ రెవెన్యూ వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ చేసుకొని ఎక్కడెక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఆర్డబ్ల్యూఎస్ నుంచి క్లియరెన్స్ కావాలి ఇరిగేషన్ నుంచి క్లియరెన్స్ కావాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ కావాలి అవన్నీ కూడా త్వరతగిన కంప్లీట్ చేసి రాబోయే సంవత్సరంలో అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసేదానికి అనకాపల్లి స్టేషన్ అయితే రేపు జనవరిలోనే ఓపెన్ చేసేదానికి ఎలమంచి స్టేషను మోడర్నైజేషను ఇవన్నీ కూడా కూర్చొని డిస్కస్ చేసుకొని మొత్తం 1 yearలో ప్రాజెక్టులు అన్ని కూడా ఇక్కడ కంప్లీట్ చేసేదానికి మాట్లాడడం జరిగింది అనకాపల్లిలో బైపాస్ తీసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఉండేదే బైపాస్ ఆ బైపాస్ కూడా ఇప్పుడు మొత్తం మళ్ళా డెవలప్ అయిపోయింది కాబట్టి ఇంకొక బైపాస్ దాదాపు దాడి ఇన్స్టిట్యూట్ నుంచి బయట వరకు తీసుకుపోయేదానికి కలిపేదానికి ఒక బైపాస్ అలాగే ఎలమంచిల్లో బైపాసే కాకుండా టోటల్ బోత్ సైడ్ సర్వీస్ రోడ్స్ ఎక్కడెక్కడ విలేజెస్ క్రాసింగ్ ఉంటే ఆ విలేజెస్ కింద అండర్ పాస్ కానీ వియూపీ అంటే వెహికల్ అండర్ పాస్ ఇవన్నీ కూడా చేసే విధంగా ఎక్కడ కూడా 100 కిలోమీటర్ స్పీడ్ తగ్గకుండా పోయేట్టుగా నేషనల్ హైవేస్ డిజైన్ చేస్తున్నారు దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది హోమ్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీ ఒకటి పెండింగ్ ఉంది అది కూడా 2 రోజుల్లో ఆమె క్లియరెన్స్ ఇచ్చేసిన తర్వాత డిపిఆర్ తయారు చేసి త్వరలో అనకాపల్లి టు రాజమండ్రి 6 లైన్ అంటే ఆల్మోస్ట్ ఒక గ్రీన్ ఫీల్డ్ మాదిరి ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు ఉందో అదే మాదిరి రోడ్ను స్పీడ్ గా పోయేదాని కోసం తీసుకోవడం యాక్సిడెంట్లు జరగకుండా ముఖ్యంగా చాలా యాక్సిడెంట్లు జోన్ ఏదైతే కాకుండా ఏదైతే అనకాపల్లిలో కూడా ఉన్నాయో అక్కడ కూడా అండర్ పాస్ చేసేట్టుగా తీసుకున్నారు ముఖ్యంగా అన్నిటికన్నా రైల్వేస్ లో అనకాపల్లి చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక రైల్వే ఆర్ఓబి పెండింగ్ ఉంది అది మొత్తం రైల్వే మేమే తీసుకొని చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఈ రోజు కలెక్టర్కు అందరూ అధికారులకు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది రైల్వే ఒక సైడు నేషనల్ హైవే ఒక సైడు కేంద్రం నుంచి వచ్చే స్కీమ్స్ అన్ని కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇంకా ఏ విధంగా అవేర్నెస్ చేయాలి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా డిస్కషన్ చేసుకోవడం జరిగింది దాంట్లో కొన్ని ఇంకా కూడా మనం స్పీడప్ చేసుకోవాలా ఇంకా కొన్ని ఏ విధంగా మెరుగైన పద్ధతిలో చేసుకోవాలనేది కూడా అధికారులకు అందరికీ కూడా ఈరోజు సూచనలు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులు యజమానుల అవసరాలను తీరుస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తుంటే వైసీపీ దానిపైన దుష్ప్రచారం చేస్తుందని చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ విమర్శించారు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఉచిత బస్సుతో నష్టం వాటిల్లకుండా ఆటో డ్రైవర్ల జీవన ప్రమాణాలు పెంచడానికి ఈ దసరా నుంచే ప్రభుత్వం వారికి 15,000 రూపాయలు గౌరవ వృత్తి ఇస్తుందని తెలియజేశారు నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగువారిలో కడప జిల్లాకు చెందిన 22 మంది ఉన్నా జగన్ కనీసం వారి క్షేమ సమాచారాలు తెలుసుకోలేదని లోకేష్ చొరవతో నేపాల్లో చిక్కుకున్న తెలుగువారంతా క్షేమంగా స్వస్థలాలకు చేరుకున్నారని అన్నారు
ప్రజలు ఇది మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అని దీవిస్తున్నటువంటి తరుణంలో దుర్మార్గులు, దుష్టులు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దుష్ప్రచారం మొదలు పెడుతున్నారు. ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు దసరా కానుక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దాని మీద కూడా వంకర టింకర మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి నేను సూటిగా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఏ రోజైనా ఆటో డ్రైవర్లకి, ఆటో యజమానులకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని గురించి మీరు చిత్తశుద్ధితో ఆలోచించారా? నిజంగా గుండె మీద చేసుకుని మీరు చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు 10,000 రూపాయలు ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మీరు ఎన్నిసార్లు డీజిల్ పెంచారు? ఎన్నిసార్లు పెట్రోల్ పెంచారు? పెట్రోల్ డీజిల్ పెరిగిన ప్రతిసారి ఆటో డ్రైవర్లకి భారం కారలేదా? ఆటో డ్రైవర్ల యొక్క ఆర్థిక స్థితి మీద దెబ్బ పడలేదా? లేదంటే వారికి వస్తున్నటువంటి ఆదాయానికి గండిపడలేదా? కనీసం ఆటో ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పోవాలంటే ఆటో డ్రైవర్ తీసుకునే ఛార్జీ కన్నా దాని మెయింటెనెన్స్కే ఎక్కువ ఖర్చు అయ్యేది. ఒక సంవత్సరంలో మీరిచ్చినటువంటి 10,000 ఆ గ్రామాల్లో తిరిగి, ఆ రోడ్లలో, గుంతలమయమైనటువంటి రోడ్లలో తిరిగి ఆ రిపేర్లకు అయ్యే ఖర్చు 30,000 నుంచి 40,000 అయ్యేది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంతలు లేనటువంటి రోడ్లను చేయడం కోసం ₹1,00,00,000 నిధులని తొలి నెలలోనే ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి ప్రతి ఒక్కరూ కూడా హాయిగా, ఆనందంగా గుంతలు లేని రోడ్లలో మీ గ్రామాలకు చేరుకోండని చిన్న కుగ్రామాలు మొదలుకొని జాతీయ రహదారుల వైపు వెళ్ళే గ్రామాల వరకు, పట్టణాల వరకు ఎక్కడా కూడా గుంతలు లేనటువంటి రోడ్లు నిర్మించిన కారణంగా ఆటో డ్రైవర్ల యొక్క జీవన ప్రమాణానికి కూడా అది ఎంతో దోహదపడింది. ఒక మనిషికి సౌకర్యం కల్పించడం ద్వారా ఆ సౌకర్యం అనేది వారి యొక్క ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. దసరా అంటే ప్రతి ఇంట్లో కూడా వారి యొక్క వాహనాలకు పూజ చేసుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షం, దుర్గామాత కటాక్షం, అమ్మవారి కటాక్షం వాహనాలకి, వాడే ప్రతి పరికరానికి ఆ రోజు పూజ చేసుకుంటారు. ఆటో డ్రైవర్లు కానీ, ఆటో యజమానులు కానీ దసరా రోజున వారి వాహనానికి పూజ చేసుకొని, ఈ వాహనం మా కుటుంబానికి ఈ విధంగా దోహదపడుతుంది, మా కుటుంబ అభివృద్ధికి ఈ విధంగా దోహదపడుతుంది, ఈ వాహనం ఇలా నడవడానికి, దాన్ని నడుపుతూ మేము కుటుంబం జీవించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు దోహదపడ్డారు, కూటమి ప్రభుత్వం దోహదపడిందని మమ్మల్ని దీవించడంతో పాటు వారిని కూడా దీవించండి అని ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కుహన మేధావులు, కుట్రదారులు దుష్ప్రచారం చేస్తున్నారు. వీటిని నమ్మే పరిస్థితుల్లో జనం లేదు. అయినా వివరించాల్సినటువంటి బాధ్యత మాకుంది కాబట్టి మేము తెలియజేస్తున్నాం. గ్రీన్ ట్యాక్సులు లేవు, ఆటో డ్రైవర్లకి వేధింపులు లేవు, యూనిఫామ్ లేదని, లేకపోతే రకరకాలైనటువంటి కారణాలు చూపించి ఆటో పల్లె నుంచి పట్టణంలోకి ఎక్కాలంటే రకరకాలైనటువంటి కేసులతో వేధించే పరిస్థితులు లేవు. లేకపోతే ఆటో స్టాండ్ పెట్టుకోవాలంటే జే ట్యాక్సులు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైనా ఆటో స్టాండ్లో ఒక ఆటో పెట్టుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడికి జే ట్యాక్స్ కట్టాలా. ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లేవు. ప్రశాంతంగా ఆటో డ్రైవర్ హాయిగా తన యొక్క యూనిఫామ్ వేసుకొని గౌరవంగా, గర్వంగా తన స్టీరింగ్ మీద కూర్చొని ప్రయాణికులను ఎక్కించుకొని పోయే ఒక గొప్ప అనుభూతితో పాటు ఒక గౌరవాన్ని పొందుతున్నాడు. ఆ గౌరవాన్ని ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పక్షాన, ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన, మా అందరి ఆటో డ్రైవర్ల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కార్మికుల పక్షపాతిగా మొదలైంది. మోసపు హామీలతో ఉద్యోగాలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా వారికి హక్కుగా పొందాల్సిన పీఆర్సీ, ఐఆర్, డీఏలు వంటి అంశాల విషయంలోనూ తీవ్రంగా వంచిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మొదటి సంతకం చేసిన టీచర్ పోస్టుల భర్తీ 15 నెలలైనా ఇప్పటికీ పూర్తి కాలేదని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఒకేసారి ఏకంగా 1.36 లక్షల సచివాలయాల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. జగన్ 5 ఏళ్లలో ఉద్యోగులకు చేసిన మంచి పనులను చంద్రబాబు 100 ఏళ్లు సీఎంగా చేసిన పూర్తి చేయలేరని విమర్శించారు. ఎవ్రీ 5 years కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీని వేయడం, ఆ పీఆర్సీ ద్వారా
శాలరీస్ అన్ని కూడా రివైజ్ చేయడం కూడా జరుగుతుంది. అలానే ఎవ్రీ 6 months ఒకసారి డిఏ అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి డిఏ ప్రకటించడం కూడా 6 months ఒకసారి జరుగుతుంది. ఇవి రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రాసెస్. అయితే 12th పిఆర్సీకి సంబంధించి 2023 జూలై అక్కడ మనము పిఆర్సీని అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2023లో ఉన్నప్పుడు దానికి సంబంధించి ఒక కమిటీ కూడా వేయాల్సిన పరిస్థితి ఉంటే 2023 జూలై 12వ తేదీన జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కమిటీని వేసి పిఆర్సీని ఎంత ఫిక్స్ చేయాలా అనే విషయాల మీద ఆ కమిటీని వేయడం కూడా జరిగింది. అయితే ఈ లోపల ఎలక్షన్స్ రావడం, ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కమిషన్ ని బలవంతంగా రిజైన్ కూడా చేయించినారు. ఈ రోజుకి 2 సంవత్సరాల 2 నెలల కాలం జరిగితే ఈ రోజుకి కూడా పిఆర్సీని అనౌన్స్ చేయాలని కానీ పిఆర్సీకి అనౌన్స్ చేయాలంటే ముందు ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం చేయాల్సి వస్తుంది. ఈ రోజు దాకా కమిటీ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపించలే. అలానే ఇప్పుడు దాకా ఇన్ని పిఆర్సీలు అనౌన్స్ చేసేటప్పటికి కూడా కనీసం డేట్ అయిపోయిన తర్వాత కొత్త పిఆర్సీని అనౌన్స్ చేయాలనే క్రమంలో ఈ లోపల ఇంట్రీమ్ రిలీఫ్ ఐఆర్ని అనౌన్స్ చేసే పరిస్థితి కూడా ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఉంటుంది. అది కనీసం ఒక 1 year లోపల ఐఆర్ని అనౌన్స్ ఖచ్చితంగా చేసే పరిస్థితి ఉండింది గతంలో కూడా. అయితే ఇప్పటికీ 2 సంవత్సరాల 2 నెలలైతే పిఆర్సీ లేదు, పిఆర్సీ మీద కమిటీ వేయడం గానీ లేదు. అలానే కనీసం ఐఆర్ కూడా ప్రకటించకుండా ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా 2 సంవత్సరాల 2 నెలల కాలం ఇప్పటికి అయిపోతే పిఆర్సీకి టర్మ్ అయిపోతే ఇప్పటిదాకా కనీసం ఐఆర్ని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాష్ట్రంలో మనం ఎప్పుడు కూడా చూడం. అట్లాంటి పరిస్థితిని మనం ఈ రోజు చూస్తా ఉన్నాం. అలానే డిఏల సంగతి కూడా 4 డిఏలు ఈ రోజుకి పెండింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంతవరకైతే డిఏలు అన్ని కూడా కంప్లీట్ చేయాలనో వాటన్నిటిని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి 6 నెలలకు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఈ రోజుకి 4 డిఏలు. ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి, మన రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా కూడా 4 డిఏలు పెండింగ్ ఉన్న పరిస్థితి గతంలో కానీ ఇప్పుడు కానీ ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు 4 డిఏలు పెండింగ్ లో పెట్టినటువంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెందుతుంది. అదేవిధంగా ఇంకోటి కూడా ఏం చెప్పినారు, అరియర్స్ గురించి. పాత రోజులు కొంచెం అరియర్స్ ఉన్నాయి అంటే కోవిడ్ సంక్షోభం లాంటి 66,000 కోట్ల నష్టాలు వచ్చినా అదేవిధంగా మనకి ఇవ్వాల్సినటువంటి అన్ని కూడా కరెక్ట్ గా ఇచ్చినప్పటికీ కూడా కొన్ని అరియర్స్ ఆ రోజు ఉంటే ఆ అరియర్స్ కొత్త ప్రభుత్వం రాగానే వెంటనే అరియర్స్ అన్నింటినీ కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కు ముందు చెప్పి ఆ రోజు ఎంత ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ప్రకారమే 21,980 కోట్ల అరియర్స్ ఉన్నాయని చెప్పి మీ గవర్నమెంట్ వచ్చే రోజున మీరు రిలీజ్ చేసినటువంటి పేపర్ ద్వారా మీరు చెప్పినారు. అయితే ఈ రోజు ఆ 21,980 కోట్లు మీరు రిలీజ్ చేస్తారని ఎంప్లాయీస్ అంతా కూడా ఆశిస్తే అది కాస్త ఈ రోజుకి ఏమైంది, 30,000 కోట్ల రూపాయలు ఈ రోజు అరియర్స్ ని మీరు పెండింగ్ లో పెట్టినారు. అంటే పిఆర్సీ లేదు, కనీసం ఐఆర్ లేదు, డిఏలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇవన్నీ పోగా ఈ అరియర్స్ పరిస్థితికి వచ్చేటప్పటికి ఇంతకు ముందు గవర్నమెంట్ లో ఉన్నటువంటి అరియర్స్ కంటే సుమారుగా 9,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ రోజు అరియర్స్ ఏర్పడిన పరిస్థితి ఏర్పడతా ఉంది. సో ఇవన్నీ కూడా నేనేం చెప్తానంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంప్లాయీస్ కి మంచి చేయలేదని మేమేదో మంచి చేస్తామని చెప్పి ఎలక్షన్స్ కు ముందు టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చెప్పి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల్లో కోవిడ్ 2 సంవత్సరాలు బాధ పెట్టినప్పటికీ కూడా అనేకమైనటువంటి బెనిఫిట్స్ ఎంప్లాయీస్ కి చేయడం కూడా జరిగింది. అయితే వాటన్నిటిని మేము స్పష్టంగా చెప్పుకోలేకపోయినామా? ఈ కూటమి ప్రభుత్వం వీరు అధికారంలోకి రాకముందు వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు మోసాలు ముందు ఈ మాటలని వినబడలేదా అని అనిపిస్తుంది. ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ గా రాజబాబు బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. గతంలో ఈ పదవిలో ఉన్న తమీం అన్సారియా గుంటూరుకు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన కలెక్టర్ రాజబాబును కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా పరిచయం చేసుకున్నారు. పలువురు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకు ముందు పనిచేసినటువంటి కలెక్టర్ ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పనుల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రజలకు ఉపయోగార్థం అవి కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. యాజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అని ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిందో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడం అనేది ప్రైమరీ ఎజెండాగా తీసుకోవడం జరుగుతుంది. నా ఉద్దేశ ప్రకారం
దెర్ ఇస్ నో ప్రాబ్లం వితౌట్ ఏ సొల్యూషన్. పరిష్కారం లేనటువంటి సమస్య అనేది ఏది లేదనేది నేను ఇప్పుడు నమ్ముతాను. దానికి అన్ని రకాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఏ సమస్య మీద వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యని 100% నేను, నాతో ఉన్నటువంటి సిబ్బంది అందరం కలిసి కృషి చేస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏ సమస్య ఉన్నా 24/7 మీకు మీ కలెక్టర్ అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా నా దగ్గరికి తీసుకొచ్చి దాని పరిష్కారం దిశగా అందరం కూడా కృషి చేయాలనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అది తీసుకొస్తే సత్వరం దాని మీద మనం రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఏ పెద్ద సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుని ఆ సమస్యను కూడా పరిష్కరించడం జరుగుతుంది. గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైనటువంటి టార్గెట్స్ ఉన్నాయి ప్రజల ఉపయోగార్థం. వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనేమి, తర్వాత కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇష్యూస్ మీద సత్వరం అందరూ ఆఫీసర్స్ కూడా వర్క్ చేసి దాన్ని కూడా త్వరితగతిన టార్గెట్ రూపంలో పెట్టుకుని అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.